హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇది ఎక్కడ ఉన్నాం అంటే చిలకలూరుపేట దాటిన తర్వాత మార్టూరు టోల్ ప్లాజా వారిది, నేషనల్ హైవే వారిది పార్కింగ్ అనమాట. ఫ్రీ పార్కింగ్ లో ఉన్నాం. బయలుదేరదాం మరి. నైట్ ఇక్కడ 12 అయింది వచ్చేసరికి ఆపేసాను. మెల్లగా బయలుదేరిపోదాం మరి. టీ టైంతో మన రోజు ప్రారంభమైందండి. ఎదరికొచ్చి టీ తాగి అలా బయలుదేరాను. అలా ఒంగోలు వచ్చానమాట. ఒంగోలు ఎంట్రన్స్లో లెఫ్ట్లో హోటల్ ఉంటుంది. ఒక సింపుల్గా ఒక 3 ఇడ్లీ, నిమ్మకాయ ఇస్తారు. ఇక్కడ ఏదో స్పెషల్ నిమ్మకాయ ఇస్తారనమాట. నిమ్మకాయ పిండి వేసుకుని తింటే బాగుంటుంది అనమాట చట్నీతో. ఇటు సైడ్ నిమ్మకాయ ఇస్తారు. మన సైడ్ అయితే అసలు నిమ్మకాయ లాంటి ఎవరు ఒంగోలు దగ్గర ఇస్తారనుకుంటా. నిమ్మకాయ ఇస్తే పిండుకుని తినేయడం అనమాట. దోశ ఒకటి చెప్పుకున్నాం సింపుల్గా. ప్లెయిన్ దోశ ఇది ఒక 20, టిఫిన్ ఇడ్లీ ఒక 20-40 రూపాయలు అయింది. పక్కన టీ తాగేసి మళ్ళీ బయలుదేరాం. ఇది ఒంగోలు అనమాట. హైవే పక్కన ఉంటుంది. టైమింగ్ కుదిరింది కాబట్టి ఇంకా ఒంగోలు వచ్చేసరికి టైమింగ్ కుదురుతుంది. కుదిరితే ఇక్కడే తింటాం అనమాట. వచ్చేసి 7:30 అయింది సమయం. అలా బయలుదేరండి. అలా వస్తే టంగుటూరు టోల్గేట్ అనమాట. టంగుటూరు టోల్గేట్ అంటే తెలుసు కదా. ఇది ఈ టోల్గేట్ పైన హోటల్ ఉంటుంది అనమాట. భారతదేశంలోనే మొట్టమొదటి టోల్గేట్ పైన హోటల్లో పెట్టింది ఇదేనమాట. ఇక్కడే అలా కావలి వచ్చేసానండి. కావల్లోనే గ్యాస్ ఎక్కించుకుంటున్నాం. ఒక 2 కిలోలు ఎక్కించమన్నా. ఇంకో 2 బళ్ళు 2 వెయిట్ చేస్తున్నాయి చూసారా. ఖాళీ లేదు ఇక్కడ. మొత్తానికి గ్యాస్ ఎక్కించేసుకుని కొన్ని సామాన్లు తీసుకున్నాం. కిరాణా, రైస్ ఉంది, నూనె ఉంది. మిగిలిన కొన్ని సామాన్లు తీసుకున్నాం అనమాట. పెద్ద ఆయన ఇస్తున్నారు. ఇది నెల్లూరు దాటేసామండి. ఇంకా వాటర్ పట్టుకుని అన్నీ చేసుకుని బయలుదేరాను. ఇది నెల్లూరు దాటేసిన తర్వాత ఈనాడు ఆఫీస్ అనమాట. అది ఈనాడు ఆఫీస్ నెల్లూరులో చిన్నగానే ఉంది. మన రాజమండ్రిలో అయితే చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్. అలా బయలుదేరామండి. నెల్లూరు అలా దాటేసి నాయుడుపేట అన్నీ దాటేసాం. సూళ్ళూరుపేట దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇది లెఫ్ట్లో బండి వెళ్తుంది చూడండి. ఏదో ట్యాంక్ ఏదో విచిత్రంగా ఉంది. చిన్న ట్యాంక్ ఉంది. మీరు అందులో ఎంత బరువు ఉంటుందో అర్థం కాలేదు. మరి కళా సూళ్ళూరుపేట తర్వాత ఆంధ్ర తడ బోర్డర్ దాటేసాం. ఇప్పుడు చెన్నై టోల్గేట్ దాటేసి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తాం అనమాట. పైకి చెన్నై అవుటర్ రింగ్ రోడ్ పైకి ఎక్కేసామండి. ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. 6 లైన్లు. ఈ పక్కన 3 లైన్లు, ఆ పక్కన 3 లైన్లు. మధ్యలో చూసారా ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటి దిగిపోయాం. సమయం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. దిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక టీ తాగి అలా బయలుదేరాం. ఇది సిటీ అనమాట. చెన్నై సిటీ. ఇది వండలూరు, గుడివాంచేరి. మన టార్గెట్ ఏంటంటే చీకటి పడేలోగా ఈ సిటీ దాటాలని టార్గెట్ అనమాట. అందుకని ఈ ఎండలో బాదుకుని వచ్చేసాను. ఈరోజు అలా జరిగిందండి. అలా ఉలుండూరుపేట జస్ట్ ఒక 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉందనగా ఇక్కడ పార్కింగ్ అనమాట. చూసారా ఎంత బాగుందో పార్కింగ్. సింపుల్గా ఉంటాయి పార్కింగ్లు. గవర్నమెంట్ ఫ్రీ పార్కింగ్లు అనమాట తమిళనాడు.
ఇక్కడ వెజిటేరియన్ ఆర్ఎస్ హోటల్ అని పెద్ద హోటల్ ఉంది. మరి ఇది ఒకటే ఉంది టీ దగ్గరలో, మళ్ళీ అక్కడ టీ స్టాల్ దూరంగా ఉందన్నమాట. కొంచెం పెద్ద హోటల్లో టీ తాగేసాం. అలా వాష్రూమ్కి వెళ్ళి అలా ఎదరికొస్తే ఉలుండూరుపేట దాటిన తర్వాత బొంక అనమాట. 20,000 వేస్తారు రొట్టినే. 20,000 వేస్తే కొట్టించేసుకున్నాం. 213 లీటర్లు పట్టింది. కొట్టించుకుని అలా బయలుదేరాం. టూర్ గేట్ దాటిన తర్వాత రైట్ సైడ్ చూడండి పెద్ద పెద్ద షాపులు అనమాట. అన్నీ టోల్ గేట్ దగ్గర అంత క్లాస్ అనమాట. హోటల్స్ అన్నీ మంచి రిచ్గా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం అలా దాటేసి కొంచెం ఎదరికి వస్తే శాలమ్మ అని బోర్డు ఉంది కదా, ఇలా తిరగాలన్నమాట. మనం ఎప్పుడు తిరుచి మధురై వెళ్తాం, అలా కాకుండా ఇప్పుడు వేరే రోడ్డు అనమాట. కొల్లం జిల్లా అయితే అలాగే ఇంకో రైట్ తిరిగాం కదా, సేలం రోడ్డు అనమాట. ఇక్కడ సేలం వచ్చేసి 140 కిలోమీటర్లు ఉందండి. కొత్త రోడ్డు అనమాట. ఎప్పుడు వెళ్ళేదేమో తిరుచి మధురై, ఇది ఇలా తిరిగితే సేలం. ఇక్కడ నుంచి 145 ఎంత ఉంది కిలోమీటర్లు. సేలం వెళ్తే సేలం దగ్గర హైవే ఎక్కుతాం అనమాట. ఇంక ఈ రోడ్లో వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి. చక్కగా పందుబ్బులు తీసుకుని అలా అలా ఆడించేసి దడదళ్ళు ఆడించేసి ఎదరికొచ్చి టిఫిన్ చేసి అలా బయలుదేరాం. 12 అవుతుంది. ఇంకా సేలం ఒక 20 కిలోమీటర్లు ఉందనగా ఆపేసి 120 కొందాం అనమాట. అయితే ఈ రోడ్లోనే ట్రాఫిక్ ఎక్కువ ఉండదండి, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. హెవీ ట్రాఫిక్ ఉండదు అనమాట. నార్మల్ ట్రాఫిక్కే చక్కగా ఇజులేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రోడ్లోనే. 140 కిలోమీటర్లు. మళ్ళీ ఆ రోడ్డు ఎక్కాక మళ్ళీ హైవే ఎక్కాక మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. ఈ రోడ్లో మొత్తం 3 టోల్ గేట్లు ఉన్నాయన్నమాట అండి 150 కిలోమీటర్లకి. కళ ఎదరికొచ్చి చికెన్ 50 రూపాయలు తీసుకుని ఒక అల్లం వెల్లుల్లిపాయలు ఉన్నాయి తీసుకున్నాం. కొంచెం ఎదరికి వచ్చి ఒక 20 కిలోమీటర్ ఉందనగా ఈ రోడ్డు ఆపాను అనమాట. సేలం 20 కిలోమీటర్లు ఉందనగా ఆపాను. కూర మొదలెడదాం. మరి చికెన్ కూరకు కావాల్సింది ముందుగా చికెన్ తీసుకోండి, తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. దీంతో పాటు పసుపు, సాల్ట్, కారం. అంతే. మొదలెడదాం మీరు వంట. నూనె ముందుగా ఉల్లిపాయలు కోసాను, పచ్చిమిర్చి కోసాను, రెడీగా అయిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి ఇందులో వేసి బాగా నూరుకోవాలన్నమాట. మెత్తగా దంచి కొట్టండి. అంటే ఇలా నూరుకుంటే టేస్ట్ స్మెల్ గుమ్ అంటుంది అనమాట, బాగుంటుంది. కుదరలేనప్పుడు అలా వండేసుకోవచ్చు. ఇంతలో అన్నం అవుతుంది. అన్నం అయ్యేలోగా మనం అంతా రెడీ అయిపోవాలన్నమాట. కూర చికెన్ శుభ్రంగా కడిగేసి లాస్ట్లో అంతా రెడీ అయిన తర్వాత కూర మొదలెట్టి 5 నిమిషాల ముందు కడగండి చాలు. ముందుగా చక్కగా గిన్నె పెట్టి నూనె వేసుకుని స్టార్టింగ్, తర్వాత పచ్చిమిర్చి వేసండి. పచ్చిమిర్చి వేసి ఒక 1 మినిట్, 1 నిమిషం తర్వాత ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్, 2 నిమిషాలు అలా మూత పెట్టేసి 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసండి. అందులోనే ప్యాకెట్ వేసుకున్నా పర్లేదు, ఇలా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. స్మెల్ ఇంకా బాగుంటుంది ఇలా నూరుకుని వేసుకుంటే. ఆ ప్యాకెట్లు వేసింది అంత స్మెల్ రాదు, ఇలా అయితే టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి, ఇలా చేయండి. ఈ టైప్లో చేయండి, బాగుంటుంది కూర. ఇలా అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసేయండి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసేయండి. చికెన్ వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మగ్గబెట్టండి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు వదిలేండి అలాగా. తర్వాత మళ్ళీ తీసి
5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ తీసి ఒక చిటికెడు పసుపు, ఒక 2 చెంచాలు సాల్టు, తర్వాత 4 చెంచాలు కారం, వేసండి. 4 చెంచాలు కారం వేసండి, పర్లేదు. పావు కిలోకి చిన్నలేండి, చిన్న చెంచా, అది పెద్ద చెంచా కాదు, మీకు సరిపడి వేసుకోండి. మనం అంతే అన్నీ ఎక్కువ తింటాం, కారం ఎక్కువ, అన్నీ ఎక్కువ మనకి. మీరు కొంచెం సరిపెట్టి వేసుకోండి కారం. అలా కలిపేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టేసి అలా వదిలేండి. తర్వాత దగ్గరికి వచ్చేది కూర. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు వేసారనుకో ఫ్లేవర్ వస్తుంది అనమాట, చికెన్కి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు వేస్తే వాళ్ళు స్టార్టింగ్లోనే లాస్ట్లోనే వేస్తారు. ఇప్పుడు వేయండి, బాగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత వేసారనుకో స్మెల్ వస్తుంది. అంతేనండి, మళ్ళీ స్మెల్ వస్తుంది. మళ్ళీ మగ్గిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసేయండి, ఒక గ్లాసు నీళ్ళు వేసేయండి. వేసేసి చిన్న మంట మీద, కొంచెం మంట పెద్ద పెట్టినా పర్లేదు, మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించారనుకో మెల్లగా ఉడుకుతుంది అనమాట. ఇదండి ప్రాసెస్. ఎలా ట్రై చేయండి చికెన్ మరి. అంతే, ఇంక అలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించుకొని చక్కగా తినేయండి. చికెన్ ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలా బయలుదేరామండి. ఈ సేలము దాటేసి అలా బయలుదేరామన్నమాట. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసినందుకు. మీరు ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తేనే ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను.